చేత మనందరి జీవితకాల పర్యంతంలో మరొక మట్లాదివారం దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన సంఘమైన మనందరి పక్షంగా ఇప్పుడు వచ్చిన మీ అందరి పక్షంగా దేవాది దేవుని ఘనమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ నేటి వాక్య భాగం కొరకు లోకాసు వార్త 19వ అధ్యాయము స్వార్థ పాఠం. లోకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనంలోని మొదటి మాటను చదువుకుందాం. లోకాసు వార్త 19:38వ వచనంలోని మొదటి మాటను. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. చాలండి, అందరూ చెప్దామా? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఈరోజు మనం నేర్చుకునే అంశం సాటి లేని రారాజు. సాటి లేని రారాజు. ఒకసారి అందరూ చెప్తామా? ఈ రాజు ఎవరంట? ఆయనకి సాటి అనేవారు ఎవరు లేరు. ఆయన్ని పోల్చడానికి లేకపోతే ఆయనతో సరి సమానంగా మనం ఊహించుకోవడానికి ఈ లోకంలో సాటి లేని రారాజు ప్రభుయేసు. చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. లోకాసు వార్త 19:38లో ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఈ రాజును గురించి తెలుసుకునే ముందు సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును, అతడు మాకు న్యాయం తీర్చునని సమూయేలుతో చెప్పారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి కనానుకు వచ్చిన తర్వాత న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. న్యాయాధిపతులు అనగా చూడండి, మన దేశానికి ఒక ప్రధానమంత్రి గారు, ఒక చీఫ్ మినిస్టర్ గారు. వారు లేకముందు అంతకుముందు కొంతమంది రాజులు మన యొక్క దేశాన్ని పరిపాలించారు. కొంతమంది కాకతీయులు కావచ్చు, లేకపోతే మొఘలులు కావచ్చు, అనేక మంది రాజులు పరిపాలన చేస్తారు. ఈ సమయాన మనం ఆలోచన చేస్తూ ఉంటే అలాగే పాత నిబంధన కాలంలో న్యాయాధిపతులు కొంతకాలం పరిపాలన చేశారు. న్యాయాధిపతులు అనగా ఇశ్రాయేలుని శత్రువులు దాడి చేసినప్పుడు శత్రువుల నుంచి కాపాడేవారు, ప్రొటెక్ట్ చేసేవారు, వారికి భద్రతనిచ్చేవారు. లేకపోతే వారికి ఏమైనా సమస్యలు వస్తే కనుక తగువులు తీర్చేవారు. వాళ్ళందరూ ఐక్యతగా ఉండటానికి కారణమైన వారు న్యాయాధిపతులు కొంతకాలం పరిపాలన చేశారు. ఈ న్యాయాధిపతుల కాలంలోనే సమూయేలు గ్రంథం వస్తూ ఉంటది. ఏలి అనబడిన యాజకుడు ఉన్నాడు. ఏలి యాజకుని యొక్క కుమారులు కూడా వారు ప్రవక్తలుగాను న్యాయాధిపతులుగా ఉన్నారు. కానీ వాళ్ళు లంచగొండులయ్యి అవినీతి పరులయ్యి వాళ్ళు న్యాయాన్ని తప్పి అవినీతికి పాల్పడ్డారు. తర్వాత సమూయేలు ప్రవక్తగా వచ్చారు. సమూయేలు గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, చాలా మంచి, లేకపోతే ప్రజల్ని మంచిగా ప్రొటెక్ట్ చేశారు. అయితే సమూయేలు కుమారులు కూడా మనం చూస్తూ ఉంటే అదే సమూయేలు గ్రంథంలో వాళ్ళ పేరు రాయబడ్డాయి. సమూయేలు గ్రంథంలోనే మనం చూసినప్పుడు వారు కూడా 8వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వారి పేర్లు సమూయేలు కుమారులు యోవేలు, అబియా. వీరు కూడా మనం చూసినప్పుడు 3వ వచనంలో చూడండి, వీరు బయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షులై లంచము పుచ్చుకుని న్యాయము త్రిప్పివేయగా ప్రజలు విసిగిపోయారు. లంచం అనేది, ఈ లంచం అనే క్యాన్సర్ ఇప్పుడుది కాదండి. పాత నిబంధన కాలం నుంచి కూడా, న్యాయాధిపతుల కాలం నుంచి కూడా ధనవంతుడు ప్రలోభ పెడితే తీర్పు తీర్చవలసిన తీర్పరులు దానికి లేకపోతే లోబడిపోయి న్యాయాన్ని అన్యాయంగా మార్చిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి ప్రజలలో పెద్దలైన వారు, ప్రజల్లో నాయకులైన వారు ఆలోచన చేసుకుని సమూయేలు అయితే గొప్ప నాయకుడు, సమూయేలు గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి,
కానీ సమూయేలు పిల్లలు ఉన్నారు చూసావా, వాళ్ళు సమూయేలు వంటి వారు కాదు, సమూయేలు వంటి నీతివంతులు కాదు. కాబట్టి వాళ్ళందరూ ఆలోచన చేసుకుని సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఇక మీదట న్యాయాధిపతులు వద్దు కానీ మాకు ఒక రాజు నియమించు, ఆ రాజు మాకు సంబంధించిన యోగక్షేమాలు చూస్తాడు, లేకపోతే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, లేకపోతే మమ్మల్ని శత్రువు నుంచి తప్పిస్తాడు. కాబట్టి ఒక రాజు కోసం అభ్యర్థన వాళ్ళు విన్నపాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ సమూయేలుకి ఇష్టం లేకపోయినప్పుడు కూడా దేవుని ప్రార్థించగా వాళ్ళు అడుగుతున్నారు కదా, నువ్వు ఆ పని కాని అన్నారు దేవుడు. దాని ప్రకారం మనం చూస్తుంటే కనుక ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు రాజు వచ్చాడు. మొట్టమొదటి రాజు సౌలు రాజు మనందరికీ తెలుసు. అయితే ఈ మొదటి రాజు అయిన సౌలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు కొంతకాలం జస్ట్ కొన్ని సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసినప్పటికీ తర్వాత దావీదు పట్ల చాలా అసూయతోటి నిండిపోయాడన్న సత్యం కూడా మనకు తెలుసు. దావీదంటే విషపు చూపు, దావీదు పట్ల అహంకారం, మూర్ఖత్వం, అనేక సార్లు ఈడలతోటి అతన్ని పొడిచి చంపేయాలని ఈట విసిరిన సందర్భం. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక పని అప్పగించాడు, సౌలు నువ్వు వెళ్ళి ఆ అమ్మోనీయుల్ని నాశనం చేసిరా, వాళ్ళ పశువులు, వాళ్ళ సంపద, వాళ్ళ గొర్రె మేకలు, అక్కడ ఉన్న రాజుని అందరూ కూడా చంపేసిరా అంటే సౌలు ఏం చేశాడంటే బలమైన వాటిని లేకపోతే బాగా నాణ్యంగా రాజును కూడా చంపకుండా వాళ్ళని తీసుకుని తెచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా చూడండి, ఈ సౌలు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలు దేవుని చిత్తం నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యాడు. అసూయ, పదవీకాంక్ష, అధికారం. చూడండి, అధికారం మొత్తం ఏమిటంటే ఎంతకాలం ఉన్న పదవి నాకే కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ పదవీకాంక్ష స్వార్థంతో సౌలు దారి తప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సౌలు దారి తప్పాడు. సరే, సౌలు తర్వాత వచ్చిన రాజు ఎవరు? సౌలు తర్వాత రాజు ఎవరండి? దావీదు కదా. తర్వాత ఎవరు? సౌలు తర్వాత చెప్పండి, దావీదు రాజు. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులందరిలోకి దావీదు ఉత్తముడే. దావీదుకున్న ఇంకొక పేరు ఏమిటంటే విజయాన్ని ఇచ్చిన రాజు అని. మోస్ట్ సక్సెస్ఫుల్ రాజుగా దావీదుకి గుర్తింపు ఉంది. మంచి యుద్ధాలు చేసేవాడు. ఫిలిష్తీయులతోటి లేకపోతే ఇతర రాజులు ఎవరు కూడా ఇశ్రాయేలు మీద చొరబడకుండా చాలా యుద్ధాలు చేశాడు. మంచిగా పరిపాలన చేశాడు. దేవుని హృదయానుసారుడిగా ఘనతకెక్కాడు. అయితే దావీదు జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా పట్టి చూసినప్పుడు దావీదు జీవితంలో కూడా కొన్ని లోపాలు, కొన్ని మిస్టేక్స్, కొన్ని డార్క్ స్పాట్స్ మనకి కనపడుతూ ఉంటాయి. చూడండి, ఊరియా భార్య విషయంలో దావీదు నీతి తప్పాడు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక నీతి తప్పాడు. అంతేకాదు, తన మరి కొన్నిసార్లు సక్సెస్ఫుల్ రాజే కానీ తన కుమారుడైన అబ్షాలోము వ్యతిరేకిస్తున్నప్పుడు లేకపోతే ఇంకా అనేకమైన శోధన కలిగినప్పుడు దావీదును కూడా అతనితో ఉన్న అనుచరులు ఏం చేయాలనుకున్నారంటే, ఈ దావీదును బట్టి మాకు శ్రమలు కలుగుతున్నాయి కాబట్టి ఈ దావీదును రాళ్ళతో కొట్టి చంపేద్దాము అని ఆలోచన కూడా చేస్తారు. ఒకవేళ మనం దావీదుకి ఎంత గొప్ప రాజు, ఎంత నీతిమంతుడు అని పర్సంటేజ్ ఇవ్వదలిచే కనుక 100కి ఒకవేళ 90%, అత్యధికంగా 90% ఇవ్వచ్చు. కానీ 100కి 100% అయితే దావీదు నీతిమంతుడు కాదు. ప్రియమైన బిడ్డ, దేవుడే ఆ మాట సెలవిచ్చారు. కాబట్టి దావీదు 90% నీతిమంతుడు. తర్వాత రాజు ఎవరు? దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలనకు వచ్చాడు. 3వ రాజు. సొలొమోను పరిపాలనకు రాగానే దేవా నాకు జ్ఞానం తెచ్చేయని దేవుని ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుని అడగటమే కాదు, దేవుడు ఇచ్చాడు, పొందుకున్నాడు కూడా. జ్ఞానం పొందుకున్నాడు. దేవుని కొరకు మందిరాలు నిర్మించాడు, కట్టడాలు నిర్మించాడు, ఉద్యానవనాలు నిర్మించాడు. అదే సమయంలో ప్రజల్ని అధికంగా రాచి రంపాన పెట్టాడు, అధికంగా బాధ పెట్టాడు. అంతేకాదు, అనేక మంది భార్యను వివాహం చేసుకున్నాడు. అనేక మందిని. ఎంతమంది అంటే ఇంచుమించు మరి భార్యలు ఏమిటి, ఉపపత్నులు ఏమిటి, 1000 మందిగా. అందులో చూడండి, సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయన కొన్ని కీర్తిని బట్టి మా కుమార్తెను నీకు ఇస్తామని అన్ని రాజులందరూ వాళ్ళ కుమార్తెలను దావీదుకు భార్యకు ఇచ్చినప్పుడు అందులో చాలా మంది విగ్రహారాధికుల ఆ భార్యలు. కాబట్టి సొలొమోను కొంతకాలం అయ్యేటప్పటికి జ్ఞానం పొందుకున్నవాడే కానీ అజ్ఞానిగా విగ్రహాల వైపు తిరిగిపోయాడు. భార్యల మాట విని విగ్రహాల వైపు తిరిగిపోయాడు.
కాబట్టి సమయాన్ని మనం చూస్తుంటే మిగతా వారు అంత గొప్పవారేమీ కాదు. ఇంకా సొలొమోను తర్వాత అందరూ కూడా చాలా వీళ్ళతో పోలిస్తే కనుక చాలా వాళ్ళ యొక్క ప్రమాణాలు తక్కువ. కొద్దిమంది ఉజ్జియా లాంటి వాళ్ళు, లేకపోతే హిజ్కియా, తర్వాత రాజ్యం రెండైపోయింది, ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం. వీళ్ళందరిలో కూడా మనం చూస్తే వేళ్ల మీద లెక్క పట్టగలిగిన వారు 3-4 కాస్త నీతిగా జీవించారు తప్ప ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో, దేవుని యొక్క నీతిని నెరవేర్చడంలో 100% సక్సెస్ అవ్వలేదు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, మాకు ఒక రాజును నియమించుకున్నప్పుడు ఈ మానవ సంబంధమైన రాజులు లేకపోతే ఈ లోక సంబంధమైన రాజులు కొంతవరకు దేవుని చిత్తాన్ని జరిగించారు తప్ప పూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఈ సమయాన్ని మనం చూస్తుంటే కనుక ఇప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా, జకర్యా ప్రవక్త ద్వారా రాబోయే కాలంలో ఒక రాజు వస్తాడు. ఆయన ఎలాంటి గుణగణాలు కలిగిన వాడంటే, జకర్యా గ్రంథం ఈరోజు పాత్ర పాఠం చదువుకున్నాం కదా. చూడమ్మా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూడండి, నీ రాజు ఈయన ఎలాంటి వాడు చెప్పుకొస్తున్నాడు. ఈయన గుణగణాలు: ఒకటి, ఈ రాజు అంటే నీతిపరుడు. రెండవది ఎలాంటి వాడంట? రక్షణ గలవాడు. మూడవది ఏంటంటే ఆయన గుణం దీనుడనై గాడిద పిల్లని ఎక్కి. అక్కడ మనకు కొంచెం డౌట్ వస్తూ ఉంటది. గాడిదను రెండు గాడిదల్ని యేసుప్రభు ఒకసారి ఎలాగెక్కుతాడు? గాడిదను అక్కడ గాడిద అను అనే మాట అనమాట. ఆ కట్ అయింది అక్కడ. గాడిదనే గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తున్నాడు. సరే, అదంతా ఇంపార్టెంట్ కాదు. కానీ ఇప్పుడు జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే పలికించారు. ఈ భూ సంబంధమైన రాజులు, సౌలు రాజు కావచ్చు, దావీదు రాజు కావచ్చు, సొలొమోను కావచ్చు, రెహబాము కావచ్చు, యెరోబాము కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్, ఏదో ఒక డార్క్ స్పాట్, ఏదో ఒక లోపము, ఏదో ఒక అవిధేయత కలిగిన వారే. అయితేనంట రాబోయే రోజుల్లో ఓ సియోను నివాసులారా, నీ రాజు ఎలాంటి వాడు అంటేనంట: ఒకటి, నీతిపరుడు. రెండు, రక్షణ గలవాడు. మూడు, దీనుడనై గాడిద పిల్లకి నీ యొద్దకు వచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియతను, ఈ రాజు అంట మొట్టమొదటి గుణ లక్షణం, ఈయన నీతిపరుడు. ఎంత నీతిపరుడు? ఈయన ఎంత నీతిపరుడు అంటే ప్రియతను బిడ్డారా, ఈయన 100% నీతిపరుడు అనమాట. ఈయనలో వంక పెట్టడానికి కానీ, లోపము చూపించడానికి కానీ ఏ లోపము లేనివాడు. ప్రియతను బిడ్డ, ఏ లోపము లేనివాడు. యేసయ్య ప్రశ్నిస్తున్నాడు కదా అలాంటి పరిసరాన్ని: నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలరా? ఆనాటి నుండి ఈనాటి వరకు బురద చల్లే పనులు చేస్తున్నారు తప్ప నిజానికి యేసులో పాపం ఉన్నది కానీ ఎవ్వరు కూడా నిరూపించలేకపోయారు. ఆయన జన్మంలో ఏంటి, జీవితంలో ఏంటి, మరణంలో ఏంటి, పునరుత్థానంలో ఏంటి, ఎందులో చూసినప్పటికి కూడా ఆయన పాపము లేనివాడు. ఈ రాజు నీతిపరుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో పరిపాలించిన రాజులు కొంతమంది వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి పొరుగు వారి భార్యను ఇంటికి రప్పించుకున్నారు ఈ లోక సంబంధమైన రాజులు. అయితే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ రాజు, ప్రభువైన యేసుక్రీస్తు అనబడిన రాజు, మనకి చెప్పిన నీతి ఏమిటంటే పొరుగు వారి భార్యను కోరుకోవడం కాదు. పరాయి స్త్రీని మొహపు చూపు చూస్తేనే నువ్వు ఆ క్షణమే ఆమెతోటి వ్యభిచారం చేసినట్లని మనకి నీతి నేర్పించిన నీతి రాజు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా మనం చూస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఈ లోక సంబంధమైన రాజులు కొందరు దేవుని యొక్క, చూడండి, యెరూషలేము దేవాలయాన్ని కూల్చివేసినప్పుడు ఆ యొక్క బబులోను రాజులు ఆ యొక్క దేవుని సొలొమోను కట్టించిన కాలం నాటి దేవాలయపు పాత్రను పట్టుకువెళ్ళిపోయి ఆ రాజు ఏం చేశాడంట? ఆ పరిశుద్ధమైన పాత్రలో, దేవుని పాత్రలో, దేవాలయానికి సంబంధించిన పాత్రలో ద్రాక్షారసం పోసుకుని, అంటే మద్యం పోసుకుని దేవుని నామాన్ని అపహాస్యం చేయడానికి ఉపయోగించారు కదండి. దేవుని నామాన్ని అపహాస్యం చేయడానికి, నవ్వుల పాలు చేయడానికి ఉపయోగించారు. కానీ ఈ రాజు, మనం పూజిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు అనే రాజు, నీ హృదయాన్నే పరిశుద్ధమైన పాత్రగా మార్చడానికి ఇదిగో ఈ రోజు నీ యొద్దకు వచ్చున్నాడు. నీ హృదయాన్ని, పాపబంకిలమైన నీ హృదయాన్ని పరిశుద్ధమైన పాత్రగా మార్చడానికి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇంకా మూడవ విషయం ఆలోచన చేస్తుంటే, చూడండి, మనం అప్పుడప్పుడు న్యూస్ చూస్తున్నప్పుడు కనుక, వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు, ఈ రోజున లంచగొండితనం ఎక్కువైపోయింది కదా. ఇప్పుడే మనం అది కూడా చదువుకున్న న్యాయాధిపతుల కాలం. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి లంచం ఏ పనైనా చేస్తూ ఉంటుంది. అంతేకాదు,
ప్రభుత్వాలు నడిపేవాళ్ళు, అధికారంలో ఉన్న మంత్రులు చేసే పనులు సర్వసాధారణంగా ఇది ప్రజల మీద విపరీతంగా పన్నులు వేస్తూ ఉంటారు. ప్రజల్ని విపరీతంగా ట్యాక్సులతోటి జిఎస్టీ అంటారు, ఆ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్ అంటూ ఉంటారు. ప్రతి దాని మీద పన్ను వేసి ప్రజల దగ్గర నుంచి ధనాన్ని లాక్కుని లేకపోతే పీల్చి పిప్పి చేసి పెట్రోల్ మీద వేస్తారు, ఇంకో దాని మీద వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పన్నులు వేసి వచ్చిన ఆదాయాన్ని విదేశాల్లో దాచుకుంటున్నారు, లేకపోతే స్విస్ బ్యాంకులో ఆ యొక్క మంత్రులు దాచుకుంటున్నారు అనే వార్తలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ప్రజలు పెట్టారు ఈ లోక సంబంధమైన రాజులైతే, అధికారులైతే, మంత్రులైతే ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వచ్చిన ధనాన్ని ఇతర దేశపు బ్యాంకుల్లో, ఇతర దేశపు స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు గాడిద మీద వస్తున్నాడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు అనే రాజు నిన్ను దోచుకోవడానికి రావట్లేదు, నీ దగ్గర ఏదో ఆయన ఆశించి రావట్లేదు, నీ దగ్గర ఏదో ఆయన లేకపోతే నీ దగ్గర ఆయన దొంగిలించడానికి రావట్లేదు. నీ కోసం తానే తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి, తన ఆఖరి రక్త బొట్టు వరకు చిందించడానికి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రజలు ఆయన నీతి అలాంటిదన్నమాట. ఆ నీతి నీ నుంచి ఏదో లాక్కెళ్ళడం కాదు, నీ కోసం తానే బలవటం కోసం ఆయన గాడిద పిల్ల మీద నీ వద్దకు వస్తున్నాడు. మొట్టమొదటి మాట. కాబట్టి ఈ రాజు నీతిపరుడండి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, అవినీతి కేసులో ఫలానా వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష, అవినీతి కేసులో ఫలానా అధికారి లంచగొండితనంతో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళకి బుక్ అయ్యి. ఈయన అవినీతి కాదని ప్రియుని బిడ్డలారా, నీతికి అర్థమే ఈయన. ప్రియుని బిడ్డలారా, మనకు నీతి నేర్పించడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. నీతి కొరకు ఆకలి గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కాబట్టి మొట్టమొదటి మాట ఈయన నీతిపరుడు. రెండవ మాట ఏంటంటే జకర్యా గ్రంథంలో ఈయన క్యారెక్టర్, రెండవ క్యారెక్టర్ ఏమిటంటే వ్యక్తిత్వం రక్షణ గలవాడు. ప్రియుని బిడ్డ ఈయన ఎలాంటి వాడంట? రక్షణ గలవాడు. ఈ లోకంలో పార్టీలు ఎలక్షన్స్ ముందు వాగ్దానాలు ఇస్తూ ఉంటాయి కదా, మా ప్రభుత్వం అధికారంలో వస్తే కనుక మేము నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఇళ్ళు లేని పేదలకి మేము ఇళ్ళు కట్టిస్తూ ఉంటాం, లేకపోతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటాం, లేకపోతే ఇంకేదో ఆరోగ్యశ్రీ మేము పెంపొందిస్తాం. ఇలాంటి కొన్ని ఎజెండాలతో వస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారు కూడా. ఒకళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఇళ్ళు లేని పేదలకి ఇళ్ళు కట్టించవచ్చు, లేకపోతే ఇంకా ఆరోగ్యశ్రీ లేకపోతే ఇంకోటో పథకాలు రేషనో లేకపోతే ఇవ్వచ్చు. మంచిదే. కానీ ఈ యొక్క భౌతిక సంబంధమైన బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వగలరు. కానీ ఈ దేశపు రాజులు, ఈ దేశపు ప్రభుత్వాలు మనిషికి రక్షణ ఇవ్వలేరు. ప్రియుని బిడ్డలారా, మనిషికి అవసరం రక్షణ అంటే ఇక్కడ ప్రొటెక్షన్ కాదండి, సాల్వేషన్. ప్రియుని బిడ్డలారా, రక్షణ అనేది ప్రభుత్వాలు ఇవ్వలేరు, రాజులు ఇవ్వలేరు. కానీ ఈయన రక్షణ ఇవ్వటానికి వస్తున్నాడు, ఈయన రక్షణ ఇవ్వటానికి. అందుకే మన మత్తయి సువార్త 1:21 చదువుకుంటూ ఉంటాం, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి ఏమని పేరు పెట్టబడును? ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఇంకా యేసు పుట్టక ముందే ఆ యొక్క మరి యోసేపుతో చెప్తున్న మాట దేవదూత, ఆయన తన ప్రజల్ని రక్షిస్తాడు. ప్రియుని బిడ్డలారా, కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అనే పదానికి అర్థం ఏంటండి? యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. యేసు అంటేనే రక్షకుడు. కొత్త నిబంధనలో చూడండి, ఎక్కడ యేసు అని పదం వచ్చినా అక్కడ ఫుట్నోట్లో 1 అని అంకివేసి కింద రక్షకుడు అని అర్థం అంటూ ఉంటుంది. ఈయన మాత్రమే ఎందుకు రక్షకుడు? ఇంకెవరు రక్షకుడు కాదా? దేశం కోసం లేకపోతే ప్రజల కోసం అనేక మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, లేకపోతే కొన్ని జాతుల విముక్తుల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు కదా, పెద్ద వాళ్ళు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి వాళ్ళు. ఈ సమయానికి ఈయన మాత్రం ఎందుకు రక్షకుడో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. మొదటి యోహాను 4:10. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంట? మన పాపం యొక్క ప్రాయశ్చిత్తం అంటే సాక్రిఫైస్, మన కోసము చేయవలసిన ఏదైతే విమోచన కార్యం అంటే తన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధమైన రక్తమును చివరి రక్తబొట్టు వరకు నీ కోసం నా కోసం కాదు. ఆ ఎర్రటి ఎండలో గొల్గొతా కొండ మీద ఆయన యొక్క ముఖ స్వరూపం అంతా మారిపోయి కొరడా దెబ్బలతోటి, లేకపోతే కాళ్ళు చేతులు శీలలతోటి, పక్కలో బల్లెపు పోటుతోటి
39 కొరడాల మీద రాడు వారి గుద్దులతోటి ఆయన ముఖమంతా కూడా ఆయన రక్తమంతా దారపోసి నీ కోసం నా కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే రక్షకుడు. కాబట్టి ఇదిగో ఈ రాజు ఒకటి నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడు, మూడోది ఏమిటంటే దీనుడు ప్రియుని బిడ్డ. ఈయనకున్న మూడో లక్షణం ఏమిటంటే ధ్యానత్వం, లేకపోతే సాత్వికం. ఇష్టమైన మనం ఆలోచన చేస్తుంటే ధ్యాన మనస్సు. ఒకసారి మనకు ఒక చక్కటి సామెత ఉంటూ ఉంటుంది, ఏమిటంటే ఎంటీ వెసల్ మచ్ మోర్ నాయిస్ అని. ఖాళీ పాత్ర అంట ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటుంది, ఖాళీ ఉన్న పాత్ర ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటుంది, ఊరికి కదిలినా లేకపోతే ఏం చేసినప్పుడు కూడా. కానీ ఇంకొక మాట ఉంది, నిండు కొండ తొణకదు, నిండు కొండ ఎక్కువ శబ్దం చేయదు. అలాగే ఇంకొక మాట ఉంటూ ఉంటుంది, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరములు. కొంతమంది ఒకవేళ జేబులో 2000 నోటు ఉందనుకోండి, వాడు అడుగులకి చాలా పైన పడుతూ ఉంటాయి అన్నమాట. నన్ను ఎదిరించేది ఎవర్రా, నాకు ఎదురు చెప్పేది ఎవరు, నా అంతటి హీరో లేడు, నా అంతటి పనోడు లేడు, నా అంతటి వీరుడు లేడని కొంతమంది కొద్దిపాటి ఏదైనా వాళ్ళకి ఆధిక్యత కలిగేటప్పటికి చాలా గొప్పలు పోతూ ఉంటారు, చాలా గొప్పవాళ్ళమని అహంకారాన్ని ఫీల్ ఉంటూ ఉంటారు. లేకపోతే కొంచెం ఏదైనా సరే ఒక విషయంలో కనుక వాళ్ళు కొంచెం ముందుకు వెళితే ఏదైనా కలిసి వస్తే వాళ్ళ యొక్క వీరత్వం కానీ లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనం కానీ ఇంకా పట్టుకోలేము అనమాట. మేము ఇంకా నేల మీద నడవడరా బాబు అంటూ ఉంటాం, ఇంకా నేల మీద ఇప్పుడు అప్పుడే నడవడం కొంచెం రోజులు పడుతుంది అంటూ ఉంటాం. ఇష్టంగా ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు దీనుడు అనే పదాన్ని ఎందుకు ఆయన విషయంలో మనం గొప్పగా చెప్పుకోవాలంటే ఒక మాట చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఆయన ఎందుకు దీనుడని గొప్పగా నువ్వు చెప్పుకోవాలంటే ప్రియమైన బిడ్డలారా, ఏ విషయంలో కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సమృద్ధిగా క్రీస్తునందు నివసించున్నది. దేవుని యొక్క తత్వం ఏదైతే ఉందో, దేవుని యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క ప్రేమ కావచ్చు, దేవుని యొక్క దయ కావచ్చు, క్షమ కావచ్చు, ఓర్పు కావచ్చు, జాలి కావచ్చు, అన్నీ కూడా ప్రజల బిడ్డ అన్నిలో యేసుక్రీస్తు యొక్క హృదయంలో కావచ్చు, ఆయన వ్యక్తిత్వంలో కావచ్చు, అన్నీ అలాగా మూర్తిభవించాయి ప్రజల బిడ్డ. అన్నీ ఆయనలో పోతపోయబడినట్టున్నాయి. ఆయన అన్నీ కలిగి ఉండి కూడా ఆయన ఎలా ఉన్నట్టేనంట, దీనుడుగా గాడిద పిల్లకి నీ కోసం నా కోసం యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. దీనుడు కలగప్పుడు అన్నీ కలిగి ఉండి, చాలాసార్లు ఏమీ లేని స్థితిలో దేనత్వం కలిగి ఉండటం గొప్ప కాదు. ఆయన సర్వసంపూర్ణత, దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ఆయన ఏమీ లేనివాడుగా దీనుడుగా ఆయన గాడిద పిల్లకి నియోజకు వచ్చున్నాడు. ప్రజలు ఆయన మాత్రమే పరిపూర్ణుడు, ఆయన మాత్రమే పరిపూర్ణుడు. కాబట్టి ఈరోజు ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడునుగా. కానీ యెరూషలేము పురవాసులు, శిష్యులు, లేకపోతే చిన్నపిల్లలు, పెద్దలు ఎందుకు ఎలుగెత్తి గాన ప్రతిగానాలు, హర్షధ్వానాలు, జయధ్వానాలు పలుకుతున్నారంటే చూడండి, ఈ రోమా ప్రభుత్వపు బానిస సంఖ్యల నుంచి ఇదిగో ఈ గాడిద పిల్ల మీద వస్తున్న ఈ రాజు మమ్మల్ని విడిపిస్తాడు, ఈ బంధకాల నుంచి మాకు మోచన కలిగి చేస్తాడు అని ఆయనకి జయధ్వానాలు పలుకుతున్నారు, ఈ సమయాన్ని ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు యేసుక్రీస్తు యొక్క ఆయన రాజు, ఆయన సాటి లేని రాజు, రారాజు, ఆయనకున్న 3 వ్యక్తిత్వాలు మనం ఆలోచన చేస్తాం. 1 ఆయన నీతిపరుడు, 2 ఆయన రక్షణ గలవాడు, 3 ఆయన దీనుడు. ప్రియమైన బిడ్డ, సరే ఇప్పుడు ఈ రక్షణ గలవాడు, ఈ నీతిపరుడు, ఈ దీనుడు దేని మీద వస్తున్నాడంట? గాడిద మీద వస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, గుర్రం మీద వచ్చేవాడు హీరోయిజం కలిగి ఉంటూ ఉంటాడు, కానీ ఈయనకు గుర్రం మీద రావట్లేదు. గుర్రం యుద్ధానికి గుర్తు. ప్రియమైన బిడ్డ, యుద్ధానికి గుర్తు. అందుకే వాక్యం ఉంటుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. గుర్రం అతిశయానికి గుర్తు, కానీ గాడిద దీనత్వానికి. సరే, ఇప్పుడు గాడిద గురించి 3 మాటలు చెప్పుకొని మనం వాక్యాన్ని ముగిద్దాం. గాడిద అనగా మీ అందరికీ ఇప్పటికే బోల్డ్ వాక్యాలు విన్నారు కాబట్టి గాడిద అంటే ఎవరో అర్థమై ఉంటుంది. గాడిద అంటే ఎవరో మనమే కదా. గాడిద అంటే ఎవరో మనం. ఇప్పుడు గాడిదకున్న గుణాలు ఏమిటంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలో లేవీ కాండంలో, అలాగే ద్వితీయోపదేశకాండ గ్రంథంలో
పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అని 2 కేటగిరీలు చేయబడ్డాయి, వేరు చేయబడ్డాయి అన్నమాట. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. ఈ 2 కేటగిరీల్లో గాడిద ఏ జాబితాలో ఉంది? ఏ జాబితాలో ఉందంటే అపవిత్రమైన జంతువుల జాబితాలో ఉంటుంది. అపవిత్రమైనది అనమాట గాడిద, అపవిత్రమైనది. అందుకే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు గాడిద మీద ఇస్సాకుని తీసుకువెళ్ళాడు. కొంత దూరం వరకే గాడిద తీసుకెళ్ళాడు, బలి ఇచ్చే స్థలం వరకు తీసుకెళ్ళాలి. మీరు జాగ్రత్త చదవండి, అక్కడ ఆదికాండం ఆ అధ్యాయంలో కొంతవరకు తీసుకెళ్ళాడు. అక్కడ గాడిదను పెట్టి పనివాళ్ళని అక్కడ పెట్టి అప్పుడు ఇస్సాకును అబ్రహాము ముందుకు వెళ్ళి అక్కడ బలి అర్పించారు. ఎందుకంటే పవిత్రమైన స్థలానికి గాడిదను తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే అది అపవిత్రమైనది కాబట్టి. ప్రియమైన బిడ్డ, అది అపవిత్రమైనది కాబట్టి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనము కూడా అపవిత్రమే. ప్రియమైన బిడ్డ, మనం కూడా అపవిత్రమే. అందుకే వాక్యంలో ఉంటుంది, మనము అపవిత్రుల వంటి వారమైతిమి అంటూ ఉంటాడు అనమాట. మనం అపవిత్రుల వంటి వారమైతే ఈ సమయాన మనలో ఉన్న అపవిత్రత ఏంటంటే, మొదటి యోహాను పత్రికలో రాస్తూ ఉంటాడు, మనం పాపం లేని వారు మనం చెప్పుకునే వాళ్ళ మనమే మోసపుచ్చుకుంటామంట. నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నాలో అసలు నాకు పాపపు ఆలోచనలే రావు, నేను ఎప్పుడు అని అనుకుంటే కనుక మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి ఈ సమయాన గాడిద అనేది అపవిత్రమైన జంతువు, మనం కూడా అపవిత్రమైన వాడమే, పాపం వల్ల అపవిత్రమయ్యాం. ఈ అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన వ్యక్తి యెరూషలేముకి వెళ్ళాలంటే యేసును కనుక మన జీవితాల ద్వారా మోసుకుంటూ వెళితే, ఇప్పుడు గాడిద యేసును మోసుకుంటే ఎక్కడికి వెళ్తుంది? యెరూషలేముకి వెళ్తుంది. ప్రియమైన బిడ్డ, యెరూషలేముకి వెళ్తుంది. యెరూషలేము దేనికి గుర్తు? పరలోక రాజ్యానికి గుర్తు అనమాట. పరమ యెరూషలేము అనే పేరు ఉంది అందుకే బైబిల్ గ్రంథంలో, హెబ్రీ పత్రికలో. కాబట్టి యెరూషలేము దేనికి గుర్తు అంటే పరలోక రాజ్యానికి. కాబట్టి గాడిద లాంటి అపవిత్రుడమైన నువ్వు నేను, మనం అపవిత్రులు, మనంతటా మన నీతి క్రియలు మురికి గుడ్ల వంటివి. మనం పరలోక రాజ్యం మనంతటా మనం చేరలేం, కానీ మన క్రియల ద్వారా యేసుని కనుక మన జీవితాల ద్వారా మోస్తే కనుక అప్పుడు యేసును మోయడాన్ని బట్టి మనం పరలోకానికి చేరగలం. రెండవ లక్షణం ఏమిటంటే ప్రియమైన బిడ్డారా, రెండవది ఈయన నీతిపరుడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనం అవినీతి పరులు. ప్రియతను మనం అవినీతి పరులు. ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనలో మంచి అనేది ఏ క్వశ్చన్ లేదు. ఏమంటూ ఉంటాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరము కూడా, అందులో ఎక్సెప్షన్ ఎవరు లేదు, వాక్యం చెప్తున్నాను నేను కూడా. కాబట్టి మనందరము అవినీతిమంతులమైన మనము నీతిమంతుడని యేసయ్యను మన జీవితాల్లో మోసుకుంటూ వెళితే మనము పరలోకానికి యెరూషలేము అనగా పరలోక రాజ్యానికి సాదృశ్యమైన యెరూషలేముకి మనం చేరగలము. లేకపోతే మనం యేసును మోయడాన్ని బట్టి మనం పరలోక రాజ్య ప్రవేశం పొందుకోగలం. రెండవది ఆలోచన చేస్తుంటే రక్షణ గలవాడు. ప్రియజనుడు ఈయన ఎలాంటి వాడు అంటే రక్షణ గలవాడు. చూడండి, ఇంటి దగ్గర ఇదివరకు మీటింగ్స్ పెడితే కనుక ఆ మీటింగ్ల పైన ఒక స్లోగన్ ఉండేది, రండి వినండి రక్షణ పొందండి, రండి వినండి రక్షణ పొందండి. ఈ సమయాన్ని చూడండి, అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసిన సంఘము కానీ, వాక్యం చెప్పిన దైవ సేవకుడు కానీ, వాళ్ళు దేవుని మాటను వివరించగలరు, అంతే. దేవుని వాక్యాన్ని వివరించగలరు, లేకపోతే ఒక మంచి ఏర్పాట్లు చేయగలరు. అక్కడ ఒక టెంట్ వేసి, స్టేజ్ వేసి, లైటింగ్ పెట్టి, మైక్ సిస్టమ్ పెట్టి ఇవన్నీ ఏర్పాట్లు చేయగలరు, అనగా సువార్త వినిపించగలరు. కానీ ఆ వాక్యము ఒక వ్యక్తి హృదయంలో ఫలించి రక్షణ ఇచ్చేది ఎవరంటే వారు మనుషులు కాదు, దేవుడే వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇవ్వడం ఆయన పని. ప్రియమైన బిడ్డలారా, మనం కేవలం ప్రకటించడం వరకే, మనం పరిచయం చేయడం వరకే. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే మనము కూడా యేసును మోసుకుంటూ వెళ్తుంటే ఈ లోకంలో మన జీవితాల ద్వారా చూసిన వారు, ఓహో ఈయన యేసును లేకపోతే కలిగి ఉన్నాడు, ఈయన యేసుని అతని జీవితంలో కలిగి ఉన్నాడని దాన్ని బట్టి రక్షణ పొందుకోగలడు. మూడవదిగా ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఈయన ఎలాంటి వాడు అంటే దీనత్వం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు దీనత్వం కలిగిన వాడు అని 3వ అంశంగా చెప్పుకున్నాం. మరి మనం ఎలాంటి వాళ్ళం అంటే వాక్యంలోనే ఒక మాట రాయబడింది, నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది అని రాయబడింది. ఎలాంటిదంట? నరుని హృదయము బాల్యం నుండి, అంటే మన జీన్స్లోనే చెడు అనేది ఉందన్నమాట, మన యొక్క డిఎన్ఏలోనే చెడు అనేది ఉందన్నమాట. నరుని హృదయం బాల్యం నుండి చెడ్డది కాబట్టి మనలో తెలియకుండానే గర్వం వచ్చేస్తూ ఉంటుంది, మనలో తెలియకుండానే అసూయ వచ్చేస్తూ ఉంటుంది, మనలో తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, మనలో తెలియకుండానే ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటాము, మనలో తెలియకుండానే అహంకారం వస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే మన హృదయం
బేసిక్గా చెడ్డది కాబట్టి ఇప్పుడు ఈ చెడ్డతనంతో నింపబడిన, ఈ గర్వంతో నింపబడిన, ఈ అసూయతో నింపబడిన, అహంకారంతో నింపబడిన గాడిద లాంటి నువ్వు నేను యేసుని మన జీవితంలో మోస్తూ ఉంటే కనుక ఆయన దీనుడు కాబట్టి ఆయన దీనత్వం మనల్ని క్రమపరుస్తుంది అనమాట, మనల్ని సరిచేస్తుంది, మన యొక్క జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. ప్రపంచానికి మనం యేసుక్రీస్తు ప్రభుని మోయటం ద్వారా మన వ్యక్తిత్వము కొత్తగా కనబడుతూ ఉంటుంది అనమాట, కొత్తగా కనబడుతుంది. ఎందుకంటే మన జీవితాల ద్వారా ఆయన మోస్తున్నాం కాబట్టి, ఒక గాడిద వల్ల ఆయన మోస్తున్నాం. క్రీస్తునందు ప్రీతిని పెట్టారా, చూడండి గాడిద ఎన్ని రోజులు మోస్తుందండి యేసుని? గాడిద ఎన్ని రోజులు మోస్తుంది? ఈ రోజు ఒక్కరోజే కదా, మట్లా ద్వారా ఒక్కరోజే మోస్తుంది, అది కూడా కొన్ని గంటలు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏ చర్చికి వెళ్ళినా ఆ గాడిద యేసును ఊరేగించింది, మోసుకుంటూ వెళ్ళిందనే ప్రసంగం ఉంటూ ఉంటుంది అనమాట. ఒక్కరోజు యేసును మోస్తేనే అది జీవితకాలం కాదు, తరతరాలకి కూడా ఘనతగా గాడిదకి నిలిచిపోయింది కదా. ఈ సమయాల ప్రజలు మన జీవితాల్లో కూడా యేసును మోసుకుంటూ వెళితే, మన బ్రతుకుల్లో కూడా యేసును మోసుకుంటూ వెళితే ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక తీర్మానం కలిగి ఉన్నావా? యేసయ్య నా జీవితం ద్వారా నిన్ను మోసే భాగ్యం దయచేయండి ప్రభువా. యేసయ్య నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా నిన్ను లోకానికి చూపించే, నిన్ను కలిగిన జీవితం నాకు దయచేయి. నిన్ను నా బ్రతుకులో నేను మోసే ఆ గాడిద లాంటి, లేకపోతే ఆ స్వభావము, లేకపోతే లోబడే స్వభావము నాకు దయచేయని దేవుని దగ్గర మనము ఒప్పందం చేసుకుందామా, తీర్మానం చేసుకుందామా? కాబట్టి ఒక్కరోజు ఆ గాడిద మోసినందుకే దానికి తరతరాలకి కూడా ఘనత కలిగింది. మనము కూడా జీవితకాలం యేసుని మోస్తూ ఉంటే కనుక మనకు కలిగే ఘనత మాత్రమే కాదు, నిత్యత్వంలో పరమ యెరూషలేములో ప్రభువుతో పాటు ఉండే ధన్యత భాగ్యము మనందరం స్వతంత్రించుకుంటాం. అట్టి కృపా భాగ్యం మనందరికీ దేవుడు దయచేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తువుల మీ హృదయ తలంపులకు కావలి ఉండి నడిపించును గాక. ఆమేన్.